ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి మొత్తం లూటీ చేస్తారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ దొంగ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూకేలో ఒక ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ తాను వచ్చిన పని చేసుకోకుండా అంట్లు తోమి బట్టలుతికి చివరకు వంట కూడా చేసి పెట్టాడు. ఈ సంఘటన తర్వాత అతను కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతనేం దొంగండి బాబు అంటున్నారు నెటిజన్లు. డేమియన్ అనే వ్యక్తి ఓ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు. కానీ వచ్చిన పని మర్చిపోయి ఇంటి పనులన్నీ చక్కబెట్టాడు. అక్కడున్న కొత్త బూట్లను ప్యాకెట్లోంచి తీసి జాగ్రత్తగా పక్కన పెట్టాడు. వాటి అట్టపెట్టెలను చెత్తబుట్టలో వేశాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోని వస్తువులను జాగ్రత్తగా సర్దిపెట్టాడు. అప్పటికే ఇంటి ఓనర్ మార్కెట్ నుంచి తెచ్చి బయట పెట్టిన వివిధ ఆహార వస్తువులను ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా సర్దాడు. ఆ తర్వాత అక్కడున్న బట్టలుతికి అంట్లు తోమి పెట్టాడు. పనంతా అయిపోయాక వంట కూడా చేశాడు. ఇంట్లో ఉన్న 2 పెగ్గుల మద్యాన్ని కూడా తాగాడు. చివరకు తాను చేసిన ఆహారాన్ని కొంత తిని కొంచెం ఇంటి ఓనర్ కోసం మిగిల్చాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చేసిన పనే దొంగను పోలీసులకు పట్టించింది. ఇంట్లోంచి వెళుతూ ఓనర్ను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. టెన్షన్ వద్దు, నచ్చింది తిను, బాగా ఎంజాయ్ చేయి అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఆ సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ఇంటి ఓనర్ జాగ్రత్తగా సర్దిపెట్టిన వస్తువులను చూసి షాక్ అయింది. అన్నీ క్లీన్గా ఉండటమే కాకుండా డైనింగ్ టేబుల్పై ఫుడ్, వైన్ గ్లాసులు కనిపించేసరికి డౌట్ వచ్చింది. కాసేపటికే దొంగ వదిలి వెళ్లిన చీటీని చూసింది. దాన్ని చదివాక ఆమెకు విషయం మొత్తం అర్థమైంది. పక్కింటి వ్యక్తిని సంప్రదించగా ఇంట్లో ఎవరో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం తాను చూశానని చెప్పాడు. దాంతో మహిళ గాబరా పడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉంటానని, దొంగ వచ్చి వెళ్లడం, లేక రాసి పెట్టడం, బట్టలు ఉతికి అంట్లు తోమి వెళ్లడం పట్ల టెన్షన్గా ఉందని పేర్కొంది. దాంతో ఆమె ఏకంగా ఆ ఇంట్లో ఉండటమే మానేసింది. స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. సదరు మహిళ ఇంట్లో చోరీ జరిగిన తర్వాత 2 వారాలకే ఆ దొంగ మరో ఇంట్లో చోరీకి ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కాడు. దాంతో కోర్టు అతనికి 22 నెలల జైలు శిక్ష విధించింది. కాగా దొంగను పోలీసులు పట్టుకున్నాకే బాధిత మహిళ తన ఇంటికి వెళ్ళింది.